హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మనాభ లాక్స్కి. ఇవాళ కథ ఏంటంటే అతి మంచితనం. అతి మంచితనం ఉండొచ్చా? మంచితనం ఉండొచ్చా? అతి మంచితనం ఉండొచ్చా? ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం. ఉన్నదో లాభాలేంటి, నష్టాలేంటి? అది మంచితనం ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు లిమిట్ చేయాలి ఏమిటన్నది ఇదంతా ఈ కథలో తెలుస్తుంది. ఈ కథలోని ఒక బాగా డబ్బున్న వ్యాపారి అతి మంచితనంతో ఉండి ఏమిటైందో తెలుసుకోవాలంది కదా మీకు. కథ స్కిప్ చేయకుండా వినండి. వింటే అతి మంచితనం వల్ల ఆ వ్యాపారి ఏమయ్యాడు, ఎంత పైకి ఎదిగాడు, ఇంకా మంచితనం వల్ల, లేకపోతే అంత కిందకి వెళ్ళిపోయాడు, వ్యాపారం నష్టపోయాడా, వ్యాపారంలో బాగా లాభం అవుతుందా. స్కిప్ చేయకుండా కథ వినండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? పదండి కథలోకి. మనము మంచితనం చెయ్యాలి, ఎంతవరకు సాయం చెయ్యాలి, ఎంతవరకు చేయకూడదు, అతి మంచితనం వల్ల నష్టాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంది కదా ఈ కథ మనం వింటున్నాము. అనగా ఒక ఊర్లోనే ఒక వ్యాపారి ఉన్నాడు. అతను బాగా డబ్బున్నవాడు, చాలా మంచివాడు, అతి సున్నిత హృదయుడు. ఎంత సున్నితం అంటే ఎవరన్నా వచ్చి కష్టాలు చెప్పుకుంటే వాళ్ళకి వెంటనే కష్టాలు తీర్చేసేయడానికి సాయం చేస్తుండేవాడు. ఇలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతను అతి మంచిదని చూసి చేతకాంతనం కింద లెక్కేసుకొని వచ్చేసి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి బాబు గారు, మాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఏడుపులు, దొంగ ఏడుపులు ఏడ్చేసి ఇతని దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవారు. పాప ఈయన అతి మంచితనం కదా నమ్మేసి ఇచ్చిస్తుండేవాడు. ఆ డబ్బులు పట్టుకొని వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే అది అప్పు కిందే తీసుకునేవారు. ఇలా గడిచిపోతుంది తప్ప ఎవరు తీసుకునేవాళ్ళు తప్ప అప్పు తీర్చేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు అప్పు తీసుకున్నది అప్పు తీసి దగ్గర డబ్బు ఉంటే ఎంత వ్యాపారం ఉన్నా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయని ఎంత వాటి నుంచి వ్యాపారాలు వస్తున్నాయి, ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎవరు అప్పు తీర్చేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళేసరికి అతను పాపం పూర్తిగా నష్టపోతాడు. పూర్తిగా నష్టపోయేసరికి ఆ వ్యాపారం పూర్తిగా పాడైపోతుంది. ఇంకా డబ్బులు లేవు పెట్టుబడి పెట్టడానికి కూడా. సరే ఇంకా లాభం లేదని పాపం ప్రజలను అడుగుతారేమో వాళ్ళు తిరగబడతారు. ఎవరు డబ్బులు అప్పు తీర్చడు. ఇంకా తను బాగా ఇంకా మంచివాడు కదా, ఒకసారి అడిగాడు ఎవరు ఇవ్వకపోతారు, వెనక్కి వెళ్ళిపోతాడు. తను ఏం చేస్తాడు, అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా అడవిలోకి వెళ్తూ ఉంటాను ఒక సన్యాసి కనిపిస్తాడు. ఆ సన్యాసి చూసి, ఏంటైనా నువ్వెవరు ఇలా వస్తున్నావు, ఏంటి అలా ఉన్నావు అంటాను. బాబు గారు నా పరిస్థితి ఇది, నేను ఇలాగా ఒక ఊర్లో పెద్ద జమీందారిని, పెద్ద వ్యాపారం చేసుకుంటున్నాను అని చెప్తాడు. ఇది గొప్ప వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని, కానీ ఏంటంటే నాకు మంచితనంగా ఉందాం అనుకున్నాను. అందరూ అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చాను, అడిగిన వాడికి లేదనుకుంటే అప్పులు ఇచ్చాను. అందరూ కష్టాల్లో ఉంటే నేను చూడలేకపోయేవాడిని, అందుకని చూడలేక కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ అప్పులు ఇచ్చాను. అందరూ అప్పులు తీసుకున్న వాళ్ళు తప్ప అప్పులు తీర్చేవాడు కనిపించలేదు. అడిగితేనేమో నన్ను నా చేతగానికి అడిగిన చూశారు, నాకు ఎవరూ అప్పు తీర్చలేదు, నా వ్యాపారం అంతా దివాలా తీసింది, నేను అందుకు ఇంకా అడవులు పట్టిపోతున్నాను అంటాను. అప్పుడు అతను సన్యాసి అంటాడు, నాయన అతి మంచిదని ఎప్పుడూ పనికిరాదమ్మా, అతి సర్వేత వర్జతని ఎప్పుడూ అతి మంచిది కాదు. నువ్వు చెయ్యి, సాయం చెయ్యి, ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యాలి, అంతేగాని అంతలాగా ఇచ్చేసుకుంటావా, మొత్తం 100 రోడ్డులు పడిపోయేటట్టు అప్పులు ఇస్తావా ఒకటాను, అంత జమీందారు వేయండి, అంత ఆలోచన లేకపోతే ఎలాగా, అంత అతి మంచితనం పనికిరాదు. సరే దీని గురించి నేను ఒక కథ చెప్తాను నీకు అంటాడు. సరే బాబు గారు కథ చెప్పండి అని చెప్పి అక్కడ కూర్చుంటాడు తను. అనగా ఒక గొర్రె ఉంది, ఒక అడవిలో ఒక గొర్రె ఉంది. ఆ గొర్రెకి ఏమని మాకు పిల్ల పుడుతుంది, ఎంతో అందమైన పిల్ల పుడుతుంది. ఆ గొర్రె కూడా నా పిల్లని చూసి ఎంతో మురిసిపోతుంది. ఆ గొర్రె ఎంత బాగుందని దాన్ని ఆడింది ఆట, పాడింది పాటగా పెంచుతూ ఉంటుంది. అలాగే దానికి ఏది కావాలంటే అది చేస్తుంది. అతి మంచితనంగా తల్లి కదా, అతి ప్రేమ చేస్తూనే ఉంటుంది. కొన్నాళ్ళు ఈ గొర్రె ఇలా పెరిగి మా అమ్మ నన్ను ఇంత బాగా చూసుకుంటుంది, అబ్బా మా అమ్మ ఇంత మంచిది అంటే ఇది కూడా మురిసిపోతుంటుంది. కొన్నాళ్ళైతే ఈ గొర్రె ఏంటి కొంచెం పెద్దదైంది, అలా వేటకెళ్ళిపోతాయి కదా అవి, వేటకెళ్ళిపోయి ఓడిపోతూ ఉంటాను. ఒక చిన్న అడవి వస్తుంది, అడవిలోకి వెళ్తుంది. అక్కడ చూసాక ఈ చిన్న గొర్రె పిల్లకి, అబ్బా ఇదంతా ఎంత అందంగా ఉంది, ఎంత సస్యశ్యామలంగా ఉంది, ఎన్ని పూలు, ఎన్ని కాయలు, ఎంత అందంగా ఉంది అనుకుంటూ మురిసిపోతూ తిరుగుతూను ఆ గొర్రె తల్లి ఎంత బాగా పెంచినానండి, ఒకసారి వాడి బుద్ధులు కూడా అలా పుడతాయి. ఆ గొర్రె ఏం చేస్తుంది, శుభ్రంగా అక్కడ ఉన్న పువ్వుల్ని, కొమ్మల్ని, రెమ్మల్ని విరిచేయడం, కాయల్ని తెంపేయడం, దానికి కావాల్సిందో తినేసి అది వచ్చేస్తే రేపటికి దానికే ఆహారం ఉంటుంది కదా. అది కాకుండా అడవంతా కొంచెం ధ్వంసం చేసేస్తుంది. ఇలా కలిసరిలో కొన్నాళ్ళకి తల్లి చూస్తుంది. తల్లి చూసి దెబ్బలాడుతుంది అనమాట. తల్లి కూడా వెనకాల వచ్చేసి, అమ్మ నువ్వు ఇంత దూరం రాకు, ఈ అడవిలో క్రూర జంతువులు ఉంటాయి, నేను తినేస్తాయి, నీకు ప్రాణహాని ఉంటుంది, అది కాకపోయినా మనకు కావాల్సిన ఆహారం మనం తినాలి, కానీ ఇలా అన్నింటినీ పాడు చేయొచ్చా అమ్మ అని అడిగినాను. అమ్మ నువ్వు భయపడుకో, నాకేమవుతూ, నన్ను క్రూర జంతువులు చంపవు,
నేను పారిపోయి వచ్చేస్తాను, నేను పరిగెడతాను అని తల్లికి ఇంకా ఇది రివర్స్లో ధైర్యం చెప్పిస్తుంది తప్ప తల్లి ఎంత చెప్పినా విందు. ఇలా అయిపోయేసరిగాను ఓ రోజు ఇంక దానికి ఒక సింహం కూడా ఒక ఓపిక తగ్గిపోయింది. ఎంత చిన్న పిల్లని నేను ముందుగా చూస్తుంటే ఇది ఇలా చేస్తుందని ఓ రోజు చెప్తుంది. నువ్వు వచ్చావు గొర్రె పిల్ల, బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, మంచిది, చాలా మంచిది, ధైర్యంగా వచ్చావు. నన్ను చూసి కూడా అదేంటంటే 2 రోజులు చూస్తుంది, ఇంకాను నన్ను చూసి భయపడుతుందేమో, ఇది రాదేమో ఇంకెక్కడికని. కానీ నన్ను చూసి కూడా నువ్వు భయపడట్లేదు, రావడం మానేలేదు, వస్తున్నావు, చాలా సంతోషం, నీ ధైర్యం చాలా బాగుంది. కానీ నువ్వేంటి రోజు కొమ్మలు రెమ్మలు విచ్చేయడం ఏంటి? అందంగా ఉన్న అడవిని నువ్వు ఎందుకు పాడు చేస్తున్నావు? నీకు కావాల్సిన ఆహారం నువ్వు తిని, నీకు ఎంత కావాలో అంత తిని నువ్వు వెళ్ళిపో. అందుకే ఇవన్నీ పాడు చేసిన వల్ల మిగిలిన జీవులు కూడా వచ్చి తింటాయి కదా, మిగిలిన ఎవరికి ఆహారంగా పనికొస్తాయో వాళ్ళందరూ వచ్చి తింటారు, నువ్వు ఇలా పాడు చేయడం ఏంటి అంటాను. అంటేను నాకు నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసును, నేను తింటాను, నేను ఇలాగే చేస్తాను అని ఇంకా సింహం మీద తిరగబడు. అప్పుడు ఆ సింహం ఉంటుంది, ఇదేనా మీ అమ్మ నిన్ను పెంచే విధానము, ఇదేనా నీ పెంపకం తీరును, మీ అమ్మ ఇలాగైనా చేసింది, ఇలాగే అన్నింటినీ పాడు చేయమని చెప్పిందా, ఎవరికి భయపడద్దు, ఎవరికి మర్యాద ఇవ్వద్దని చెప్పిందా అని అంటుంది. చూసారా ఫ్రెండ్స్, జంతువులకైనా మనుషులకైనా పిల్లలు ప్రవర్తన సరిగ్గా లేక, పెద్దలకి మర్యాద ఇవ్వక ఇలా చేస్తూ ఉంటే అది ఎవరి పెంపకం? తల్లి పెంపకమే. ఏది మంచైనా చెడైనా తండ్రికి చాలా తక్కువ ఉంటుంది, తల్లి పెంపకంలోనే వస్తుంది, తల్లికే మాట వస్తుంది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే కదా, అత్తారింటికి పంపించేటప్పుడు నువ్వు ఇలా చేయకు అలా చేయకు అంటారు. జంతువులైనా మనుషులైనా ఏ జరిగినా తల్లినే అంటారు. పిల్లలకు సరిగ్గా సభ్యంగా లేకుండా ఎదురు సమాధానం ఇచ్చి పెద్దలకి మర్యాద ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఇవ్వకుండాను వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అందుకని ఎవరంటారు? తల్లినే అంటారు. అలాగే జంతువుల్లో కూడా అంతే, చూసారా, ఆ తల్లినే అంటుంది. అన్నిసినా కూడా ఇది లెక్క చేయదు, మా అమ్మనే కదా అంది, నాకేమిటి, ఇది గర్వంగా ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది, తల్లి అల్లారముద్దుగా ఇదేం చేస్తుంది, అలా చేస్తుంటుంది. ఆఖరి ఇదంతా ఈ సంభాషణ అంతా పక్క నుంచి ఓ నక్క వింటూ ఉంటుంది. ఓ పొదలో నక్క ఉంటుంది. నక్క విని సింహం దగ్గరికి వస్తుంది అనమాట. అది ఇది తిరగబడి సమానం చేపిస్తుంది. ఇది విచారిస్తుంది సింహం, దీన్ని చంపడం ఎంతసేపు? 5 నిమిషాలు. కానీ ఎందుకు నేను దీన్ని చంపడం? చిన్న ప్రాణి, పాపం చిన్న పిల్ల అని ఆలోచిస్తున్నాను అనుకుంటే ఆలోచిస్తుంటే నక్క వస్తుంది. నక్కొచ్చి సింహబావా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు తలుచుకుంటే ఒక్క పంజా వేసావంటే చాలా చచ్చిపోతుంది. కానీ నువ్వు నీ అతి మంచిదనంతో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? దానికి ఒక గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు కదా అంటే, నువ్వు పోన్లే, చిన్నపిల్లే కదా పాపం, చిన్న గొర్రె పిల్ల, అదేం చేస్తుందని ఇదేదండి. అదే అతి మంచిదనం ఎప్పుడూ పనికిరాదు. పాము కాటేది కానీ బుస కొడుతుంది అంటారు, బుస కొడితేనే భయపడిపోతారు కదా, అలాగనే నువ్వు చంపకు, కొంచెం భయం పెట్టు. అంతేకాని భయం పెట్టకుండా నువ్వు దాన్ని అయ్యో పాపం అంటే ఎలాగవుతుందంటే, పోన్లే అలా కాదు, పోన్లే కాదు, నాకు ఒక అవకాశం నేను చేస్తాను. సరేను, నీకు తప్పకుండా ఏం చేస్తాను అంటే, దాన్ని చంపద్దు నువ్వు అంటే, నేను చంపను, దాన్ని భయపెడతాను అంతే అని చూడండి. సరేనని చెప్తుంది. నక్క వెళ్తుంది. నక్క దేపడి గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి, ఈ గొర్రెపిల్ల ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఎందుకు ఈ కొమ్మలన్నీ విరుస్తున్నావు? ఏమిటి ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇంత ధ్వంసం చేస్తున్నావు? అందమైన ఎవడేమంటే నీకు కళ్ళు కుట్టుకుంటున్నాయా? చూడలేకపోతున్నావా? నీకు నువ్వు వచ్చేందుకు వచ్చావు ఆహారం కోసం వచ్చావు, నీకు కావాల్సిన తిని చెడిపోవు, ఇవన్నీ ఎందుకు అలా పాడు చేస్తున్నావు? ఇలాగ నువ్వేమని చేసావు, నీ చంపేస్తాను జాగ్రత్త అని గట్టిగా వస్తుంది నక్క. నక్కని చూస్తే సగం దీనికి భయపడుస్తుంది. అమ్మ బాబోయ్ అని చెప్పేసి అప్పుడు అంటుంది, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను ఎప్పుడు ఇటు పక్కకి రాను, నన్ను చంపకండి బతిమాలి ఏడుస్తుంది. నోరు మూసుకొని పరిగెట్టి పారిపో, లేదంటే చూసుకొని నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ క్షణం నేను చంపేస్తాను, దాని మీదకి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి చాలా భయపడిపోయి గొర్రె పారిపోతుంది. అని పారిపోయాక అప్పుడు నక్క సింహం దగ్గరికి వచ్చి చెప్తుంది, చూసావా సింహం బావా, మనం మనం కొట్టద్దు, తిట్టద్దు, దాన్ని చంపేయద్దు, కానీ కోపం చూపించాలి కదా. చెప్పాను కదా, పాము బుస కొట్టినాడు, మనం కూడా బుస కొడుతూ ఉండాలి, అంతేగాని దాన్ని కాటేయమని నేను చెప్పట్లేదు. నువ్వు దాన్ని జాగ్రత్తగా భయపెట్టుంటే ఇంత అడవి నాశనం అయిపోదు కదా. ఆ చిన్నపిల్లలు నువ్వు అతి మంచిదాన్ని ఎప్పుడు కూడా నీ చేతగాంతన కింద తీసుకుంది. అది వీడికి ఏం చేతగాలే, నన్నేం చేస్తారులే అనుకుని అది చక్కగా చేస్తుంది. చూసావా పారిపోయింది నేను చెప్పిన దానికి అంటాను. నిజమే నక్క, నీ తెలివితేటలు చాలా ఉన్నాయి, నీ తెలివితేటలు చాలా సంతోషం అని దానికి మంచి బహుమతి ఇస్తుంది అనమాట. ఇచ్చేసరికి ఇదేం చేస్తుంది, ఈ గొర్రె పిల్లలు ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అమ్మ అని వెళ్తుంది. ఏంటంటే, అమ్మాయి వాడేమోనమ్మా నేను ఇలా చేస్తుంటాను, ఓ సింహం నన్ను 2-3 రోజుల నుంచి హెచ్చరిస్తుంది, నేను ఎందుకులే అది అని చేస్తుంది, అలా కూర్చొని చూస్తుంది కదా, దానికి ఏం చేయలే అనుకున్నాను, అంత చేతకాంది అనుకున్నాను,
కానీ వాడు నక్కొచ్చింది, నక్కొచ్చి ఇలా ఇలా అరిచిందమ్మా, నన్ను ఇలా భయపెట్టిందమ్మా, నేను పారిపోయి వచ్చాను, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నాకు తగిన శాస్త్ర అయింది అని తల్లితో చెప్తాను. చూసావా, నువ్వు చెప్పింది వింటే నాకు ఇంత అవ్వకపోను కదా, ఎంత భయం వేసిందో అని పరిగెట్టుకుంటూ వచ్చాను. ఇంకెప్పుడు నువ్వు చెప్పిన మాట వింటానమ్మా, ఇంకెప్పుడు తప్పుబద్దు చేయను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఏమీ పాడు చెయ్యను, అవి మా పాప సింహ అంటే అప్పుడు తల్లి ఆశ్చర్య, సింహం నిన్నేం చేయకుండా వదిలేసింది, ఆశ్చర్యమేనో, అది మంచిది, అది నయమేనో, నువ్వు ఇంకా ఏమి అయిపోలేదు, సింహం ఎంతసేపు తలుచుకుంటాను, ఒక్క నిమిషంలో నీ ప్రాణం తీసేస్తుంది, నేను చెప్తూనే ఉన్నాను అందులోకి వెళ్ళకు అని, చూసావా ఎంత పని అయిందని అంటే, అప్పుడు లేదమ్మా క్షమించమ్మా, నేను ఇంకెప్పుడు వెళ్ళనమ్మా అని ఈ నక్క చెప్తుంది. ఇది నక్క కాదు, గొర్రెపిల్ల చెప్తుంది. అని ఈ కథ అంతా ఆ వ్యాపారికి చెప్తాడు సన్యాసి. చెప్పేసి, చూసావా నాయన, అతి మంచిదాన్ని ఎప్పుడూ పనికిరాదు, నువ్వు సహాయం చెయ్యి, అతిగా చెయ్యకు, అవతల వాళ్ళ కష్టసుఖాలు నిజమా అవునా కాదో గమనించు, పరీక్షించి సహాయం అంటే ఒక డబ్బులు ఒకటే ఇవ్వడం కాదు నాయనా, నువ్వు వాళ్ళ మాట సాయం చెయ్యి, లేదా వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇంకా శారీరకంగా ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ ఇంట్లో కొంచెం పని చెయ్యి, లేదంటే ఇంకో విధంగా చెయ్యి. అంతేగాని నువ్వు ఇలా డబ్బు ఇచ్చేసి నువ్వు వికారం అయిపోవడం కాదు. నీ అతి మంచిదనం కూడా నిన్ను ఒక పిచ్చివాడి కింద లెక్క కడతారు, అందుకే డబ్బంతా తీసుకున్నారు. ఇంకెప్పుడు కూడా ఇలా అతి మంచిదనంగా పోకు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ వ్యాపారం నువ్వు చేసుకుంటూ సహాయం చెయ్యి, నేను ఎప్పుడు సహాయం చెయ్యొద్దను. అది సహాయం చేయడానికి చాలా మార్గం, మాటతో మంచి మాట చెప్తూ ఉండు, మంచి పని చెప్తే వాళ్ళకి మంచి పని చేసి పెట్టుండు, లేకపోతే ఎవరికి ఎవరు లేదనుకో మంచి పని చూపించు, లేదా నీ దగ్గర వ్యాపారంలో చిన్న పని వాళ్ళ కింద పెట్టుకో. ఇలా రకరకాలుగా సాయం చేయొచ్చు, డబ్బు ఒక్కటే సాయం చేయడం కాదు, పిచ్చి పడిపోకు నాయన అని చెప్తారు. చూసావా, అంత పెద్ద సింహం అయినా దాని సహజత్వాన్ని కోల్పోయి అది మంచిగా ఉండి ఈ చిన్న గొర్రె పిల్లకి ఎంత చెప్పింది వినలేదే, అది దాని చేతకంతనం అనుకుంది. అదే నక్క చూడండి, వెళ్ళి మీద కలిగిపడిపోగానే పారిపోయింది, దెబ్బకి గజ్జ వణుకుతూ పారిపోయింది తల్లి దగ్గరికి. అందుకని ఎప్పుడు కూడాను నువ్వు అంత సింహమే లేనిది నువ్వనగా ఎంతపాటి, కాబట్టి నువ్వు వాళ్ళ మాట సాయం చెయ్యి, లేదంటే వాళ్ళకి నిజంగా డబ్బు కావాలంటే నువ్వు పరీక్షించి చూసి నిజమా అవునో కాదో తెలుసుకుని అప్పుడు ఇచ్చి ఎలా చేయి నాయన అంటేనో అప్పుడు సన్యాసి దండం పెట్టి, గురువుగారు చాలా నమస్కారాలండి, మీకు చాలా సంతోషం, నాకు మంచి మాట చెప్పారు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వ్యాపారం చేసుకొని మళ్ళీ మీరు చెప్పినట్టు సాయం చేస్తాను, కానీ వ్యాపార దానం చేయకుండా ఎవరికి ఎంత కావాలో ఎలా కావాలో మాట సాయమో పని సాయమో ధన సాయము అన్నీ చేస్తాను, మీరు చెప్పినట్టుగా అన్నీ వింటాను, అలా ఫాలో అవుతాను గురువుగారు అని చెప్పి దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ వ్యాపారం చేసుకొని మంచి డబ్బులు గడించి మళ్ళీ అతనేమో ఎవరెవరికి ఇదివరకు నాకు ఇచ్చివాళ్ళగా అన్నీ దానాలు చేయకుండా ఎవరికి ఏది కావాలో ఆ సాయం దానం చేస్తూ జాగ్రత్తగా గడుపుకుంటూ మళ్ళీ మంచి పేరు తెచ్చుకుంటూ బాగా డబ్బున్నవాడే. ఇదండి కదా, ఎవరికైనా అంతేనండి, అతి మంచితనం పనికిరాదు. తల్లి చెప్పిన మాటలు ఇతరుల మీద గౌరవం ఇవ్వకుండా తిరగబడ్డాలు చేస్తే తల్లిదండ్రులు చెడ్డ పేరు తేకూడదు. ఈ కథలో ఈ 2 నీతులు ఉన్నాయండి. కాబట్టి అందరూ కూడా ఇలాంటి కూడా నడవడానికి ప్రయత్నించేయండి. అంతే కదండి, చూసిన వాళ్ళందరూ, కథ విన్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.